వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కార్నర్. ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ బిల్ 2025 కొత్తది మనకు అందుబాటులోకి రాబోతుంది. ఈ ఇన్కమ్ ట్యాక్స్ బిల్ 2025 ఏంటి అంటే ఇంక ఇన్కమ్ ట్యాక్స్ ఇండియాలో చాలా చాలా కఠినతరమైంది ఇంతకుముందు. దాన్ని సాల్వ్ చేయడానికి, అందులో ఉన్న ఇష్యూస్‌ని ఆహ్, పూర్తిగా లేకుండా చేయడానికి నిర్మలా సీతారామన్ గారు, ఇండియన్ ఫైనాన్స్ మినిస్టర్, ఆమె ఒక న్యూ స్టెప్ తీసుకుంది. అందులో కొన్ని కొన్ని కీ విషయాల్లో మార్పులు, చేర్పులు ఆమె చేసిందనమాట. చేశాక ఈ కొత్త ఇన్కమ్ టాక్స్ బిల్ 2025ని పార్లమెంట్‌లోకి తీసుకొని రావడం జరిగింది. ఆ కొత్త ఇన్కమ్ టాక్స్ బిల్ విషయాల్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ అంశం ఏంటంటే ద న్యూ షార్ట్ అండ్ సింప్లిఫైడ్ ట్యాక్స్ లా కమ్స్ ఇంటు ఎఫెక్ట్ ఆన్ ఏప్రిల్ 2026. 2026 ఏప్రిల్ నుంచి ఇది మనకు అందుబాటులోకి రాబోతోంది. దీనివల్ల ఏంటంటే, అంటే వెంటనే అందుబాటులోకి వస్తుంది అంటే, ఎక్కువ మందికి ఫస్ట్ అది ఒకవేళ సరిగ్గా అర్థం చేసుకోలేకపోతే, ఎక్కువ మంది గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంది. సో, దానివల్ల ఎక్కువగా కన్‌ఫ్యూజన్ ఏర్పడుతుంది. అలా కాకుండా ఆమె ఏమంటున్నారు, 2026 ఏప్రిల్ నుంచి అందుబాటులోకి వస్తుంది అంటున్నారు. అంటే నియర్‌లీ మనకు 1 ఇయర్ సమయం ఉంది. దాన్ని అర్థం చేసుకోవడానికి. సో, అది ఇట్ ఈస్ ఎ గుడ్ సైన్. ఫస్ట్ ఇది. సెకండ్ పాయింట్, ఓల్డ్ టాక్స్ రెజిమ్ విల్ కంటిన్యూ గివింగ్ టాక్స్ పేయర్స్ మోర్ టైమ్ టు వెయ్ బెనిఫిట్స్ అండ్ స్విచ్. ఓల్డ్ టాక్స్ రెజిమ్ విల్ కంటిన్యూ. అయితే కొత్త కట్ ఈ టాక్స్ పే చేస్తున్న వారికేంటంటే, వారికి బెనిఫిట్స్ వాళ్ళకుంటాయి. బట్ వాళ్ళు స్లోగా స్విచ్ అవ్వచ్చు. నెక్స్ట్ టాక్స్ ఇయర్ అనే పదాన్ని కొత్తగా తీసుకొని రావడం జరిగింది. ఏ ప్లేస్‌లో అసెస్‌మెంట్ ఇయర్ ప్లేస్‌లో టాక్స్ ఇయర్ అని వాళ్ళు రాయడం జరిగింది. ఈ కొత్త లాలో, కొత్త బిల్లులో. ఇన్ ద సేమ్ వే మనకు ఇంతకుముందు ప్రీవియస్ ఇయర్ అనేది ఉండేది. ప్రీవియస్ ఇయర్ అన్నది ఇక ఇక ఉండదు. ఫైనాన్షియల్ ఇయర్ అని మాత్రం ఉంటుంది. అంటే ప్రీవియస్ ఇయర్ అన్న చోట ఫైనాన్షియల్ ఇయర్ ఉంటుంది. అసెస్‌మెంట్ ఇయర్ అనే చోట టాక్స్ ఇయర్ ఉంటుంది. ఈ 2 మార్పులనమాట. నెక్స్ట్ నాలుగవది, నో టాక్స్ ఆన్ ఇన్‌కమ్ అప్ టు 12 లాక్స్ అండ్ రిలీఫ్ ఆన్ హయ్యర్ ఎర్నింగ్స్. సో, ఎవరైతే ఇన్‌కమ్ కాస్త ఎక్కువ ఉందో వారికి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా 12 లాక్స్ వరకు ఇన్‌కమ్ టాక్స్‌ని పే చేయాల్సిన అవసరం లేదు అని ఒక తీపి కబుర్ని కూడా ఆమె అందివ్వడం జరిగింది దేశ ప్రజలకు. సో, ఇవి నాలుగవది. ఐదోది, లాంగ్వేజ్ కెప్ట్ సింపుల్ అండ్ అన్‌అంబిగ్వస్, అవుట్‌డేటెడ్ ప్రొవిజన్స్ రిమూవ్డ్, ప్రాసెసెస్ స్ట్రీమ్‌లైన్డ్. దిస్ విల్ లీడ్ టు లెస్ పేపర్ వర్క్, కట్ లిటిగేషన్. సో, మనకు ఈ ప్రొవిజన్స్ అవుట్‌డేటెడ్ లేకుండా, లాంగ్వేజ్ సింపుల్‌గా ఉండి, అన్‌అంబిగ్వస్ అంటే వాదోపవాదాలు లేకుండా, కన్‌ఫ్యూజన్ లేకుండా చాలా కూల్‌గా ఉండబోతుంది. ఇది ఐదోది. ఆరవది, సింప్లర్ టాక్స్ రెజిమ్ విత్ క్లియర్ రూల్స్ ఫర్ ఎంఎస్ఎంఈస్ టు కట్ కంప్లెయిన్స్ కాస్ట్ అండ్ ప్రమోట్ గ్రోత్. ఎంఎస్ఎంఈకి సంబంధించి కూడా వాళ్ళు క్లియర్‌గా రూల్స్‌ని ఫ్రేమ్ చేయడం జరిగింది. అండ్ టాక్స్ రెజిమ్ కూడా చాలా సింప్లర్‌గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఏడవది, టైమ్ లిమిట్ టు ఫైల్ అప్‌డేటెడ్ ఐటీ రిటర్న్స్ డబుల్ టు 4 ఇయర్స్ టు గివ్ మోర్ ఫ్లెక్సిబిలిటీ టు టాక్స్ పేయర్స్. ఎవరైతే ఇన్కమ్ టాక్స్ పే చేస్తున్నారో వాళ్ళు ఈ ఐటీ రిటర్న్ అన్నది ఫైల్ చేయడానికి మరొక రెట్టింపు సమయం అన్నది వాళ్ళకి అందుబాటులోకి వచ్చింది. దాదాపు 4 సంవత్సరాలకు వాళ్ళకి సమయం ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఎనిమిదవది, క్లియరర్ ప్రెజెంప్టివ్ టాక్సేషన్ ఫర్ నాన్ రెసిడెంట్స్ టు బెటర్ ప్రెడిక్ట్ లయబిలిటీ. సో, నాన్ రెసిడెంట్స్‌కి కూడా ఈ యొక్క బిల్లులో కొంత అనుకూలం అన్నది చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇది మోర్ డిడక్షన్స్ ఫర్ ఈవీ లోన్స్, ఆర్&డి అండ్ రూరల్ ప్రాజెక్ట్స్. సో, ఈ విలేజెస్‌లో ఉన్న ప్రాజెక్ట్స్ కానివ్వచ్చు అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ పరంగా ఉన్న ప్రాజెక్ట్స్ కావచ్చు అండ్ ఈవీ ఎలక్ట్రానిక్ వెహికల్స్‌కి సంబంధించి కావచ్చు, మనం లోన్స్ తీసుకోవాలనుకుంటే
దాంట్లో డిడక్షన్స్ కూడా అందుబాటులోకి ఉంటాయంట. సో, దీనికేంటంటే మనకు గ్రీన్ ఎకానమీ ప్రొవైడ్ చేసినట్టు ఆవిడ ఈ బిల్లులో చెప్తున్నారు. నెక్స్ట్ స్ట్రాంగర్ యాంటీ టాక్స్ అవాయిడెన్స్ నార్మ్స్ అండ్ హైయర్ పెనాల్టీ ఫర్ మిస్‌రిపోర్టింగ్ టు బూస్ట్ కంప్లయన్స్ అండ్ వైడెన్ టాక్స్ బేస్. ఎవరైతే మేము ఇన్‌కమ్ టాక్స్ కట్టము అలా అని వాదిస్తుంటారో అలాంటి వారికి కూడా కాస్త కఠినతరంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ హైయర్ పెనాల్టీ ఫర్ మిస్‌రిపోర్టింగ్. Next, more coherent tax approach for business expenses and forex transactions to help companies plan better. సో ప్రజలకే కాదు కంపెనీస్‌కి కూడా అనుకూలంగా రూల్స్‌ని ఫ్రేమ్ చేయడం జరిగింది. నెక్స్ట్ సాలరీ డిడక్షన్స్ అండ్ ఎగ్జంప్షన్స్ క్లబ్డ్ టుగెదర్ అండర్ వన్ సెక్షన్ ఫర్ ఈజియర్ టాక్స్ కంప్యూటేషన్. సో టాక్స్‌ని ఈజీగా కాలిక్యులేట్ చేసే విధంగా సాలరీ డిడక్షన్స్‌లో ఎగ్జంప్షన్స్ ఎక్కువ లేకుండా అన్నిటిని కలిపి ఒకే సెక్షన్ కిందకి తీసుకొని రావడం జరిగింది. నెక్స్ట్ ఫార్ములా టు యాక్సెస్ రిటన్ డౌన్ వాల్యూ ఆఫ్ బ్లాక్ అసెట్స్ టు బ్రింగ్ మోర్ క్లారిటీ టు డిప్రిషియేషన్ క్యాలిక్యులేషన్స్. సో డిప్రిషియేషన్ అంటే మీకు ఐడియా ఉంటుంది కదా! సో ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు ఏదైనా సరే ఒక అసెట్‌ని ఆహ్, అది ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆహ్, కారే అనుకోండి. దాని వాల్యూ ఒక 5,00,000 టు 10,00,000 అనుకోండి. సో అది వాళ్ళు పర్చేస్ చేస్తే దాని వాల్యూ ఇయర్ బై ఇయర్ తగ్గుకుంటూ వస్తుందనమాట. సో మీరు ఆ యొక్క కార్‌ని ఒక 5 ఇయర్స్ అయ్యాక మీరు దానికి సేల్‌కి పెడితే మీరు ఎంతైతే కొనుక్కున్నారో దాంట్లో ఒక హాఫ్ పర్సెంట్‌కి మాత్రమే అది సేల్ అవుతుంది. సో, ఆ మిగిలిన హాఫ్ పర్సెంట్ ఏంటి అంటే దాన్ని డిప్రిషియేషన్ అంటారు. అంటే దాని యొక్క వాల్యూ అనేది కిందకి పడిపోతూ ఉంటుందన్నమాట. సో, దాన్ని వాళ్ళు కాలిక్యులేట్ చేయడానికి కొత్త ఫార్ములా అన్నది అంటే ఆ ఉన్న ఫార్ములాని చాలా ఈజీగా చేశారన్నమాట. సో, ఇదే మన ఈరోజు యొక్క వీడియో స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్ కొత్త ఇన్‌కమ్ టాక్స్ బిల్‌కి సంబంధించిన విషయాలివి. స్టే ట్యూన్డ్. థాంక్ యూ. జై హింద్.